డిపార్ట్మెంటల్ టెస్ట్ జీఓటీ 8897 అండ్ ఈఓటీ 141 ఈ మూడింటికి అవసరమైన బుక్ గెజిటెడ్ ఆఫీసర్స్ బుక్. అందులో ఒక చాప్టర్ అయినటువంటి 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి ఏకంగా 20 ప్రశ్నలు వచ్చాయి ఒకే యాక్ట్ నుంచి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 నుంచి న్యూ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఏ సెక్షన్ అని అడిగారు. ఇందుకోసం మనం ఈ గెజిటెడ్ ఆఫీసర్స్ బుక్ను ఓపెన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ బుక్. ఇందులో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి కంటెంట్లోకి ఉంటుంది. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అని ఉంది. పేజీ నెంబర్ 227 గుర్తుపెట్టుకోండి. పేజీ నెంబర్ 227 ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈ ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆప్షన్లు ఇచ్చిన దాని ప్రకారంగా సెక్షన్లు వెతకాలి. సెక్షన్ 6 నుంచి 9 వరకు ఇచ్చారు. అందులో మనకు తెలిసింది సెక్షన్ 8 కావాలి. ఎస్టాబ్లిష్మెంట్ మెయింటెనెన్స్ స్కూల్స్. ఎస్టాబ్లిష్మెంట్ అంటే న్యూ స్కూలు కోసం, కాబట్టి ఆన్సర్ సెక్షన్ 8 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే సెక్షన్ 232A దేని డిఫైన్ చేస్తుంది అన్నారు. ఇది కూడా సేమ్ 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి ఇవ్వడం జరిగింది. ఇందుకోసం మనం అదే 227 పేజీ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో 32A ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. సో 32A అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుందని మనం ఈజీ గుర్తుపట్టవచ్చు. ఈ ప్రశ్న కూడా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుండి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 2లో 17 దేన్ని తెలియజేస్తుంది అన్నాడు. అదిగోండి సెక్షన్ 2లో 17 ఎడ్యుకేషనల్ ఏజెన్సీ మీన్స్ అంటే అర్థం ఏంటి అన్నాడు. ఇందుకోసం మనం అక్కడ చూస్తే మేనేజ్మెంట్ యాజ్ ఏ మెయింటెనెన్స్ ఆఫ్ సచ్ ఏ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. మేనేజ్మెంట్ అనేది ఎక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే చైల్డ్ అంటే అర్థం ఏమిటి అని అడిగాడు. సేమ్ గెజిటెడ్ ఆఫీసర్స్ బుక్ ఓపెన్ చేయాలి. అదే 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ చూడాలి. యాక్ట్ నెంబర్ 1లో డెఫినేషన్స్ ఇవన్నీ కూడా డెఫినేషన్స్. చైల్డ్ మీన్స్ చైల్డ్ అంటే అర్థం ఏంటని అన్నాడు. చూడండి అక్కడ నాట్ బీయింగ్ లెస్ దాన్ 6 ఆర్ మోర్ దెన్ 14 ఇయర్స్. లెస్ దాన్ 6 ఆర్ నాట్ మోర్ దెన్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్ చైల్డ్ అంటారు. సేమ్ మళ్ళీ అదే గవర్నమెంట్ మీన్స్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి అని అడిగారు. సేమ్ అదే యాక్ట్ నెంబర్ 1 1982ని ఓపెన్ చేస్తాం. ఆ డెఫినేషన్స్ చూస్తాం. డెఫినేషన్లో అదిగోండి గవర్నమెంట్ అని ఉంది. గవర్నమెంట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ అని అర్థం. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్. అక్కడ కూడా ఆప్షన్లో స్టేట్ గవర్నమెంట్ అనే ఇచ్చారు. నెక్స్ట్ ప్రశ్న చూస్తే యాజ్ పర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది కూడా 1 నుంచి 1982 నుంచి అంగన్వాడీ బాలవాడీ సెంటర్స్ దేని కిందకు వస్తున్నాయి అని అడిగారు. సేమ్ ఇది కూడా చూడండి అక్కడ అంగన్వాడీ బాలవాడీ సెంటర్స్ ఈ రెండు కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రైట్ ఆన్సర్. ఒకటే యాక్ట్ నెంబర్ 1 1982. ఇది చూడండి ఇది కూడా యాక్ట్ నెంబర్ 1 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. టీచింగ్ స్టాఫ్ ఈజ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని అడిగారు. ఇందుకోసం టీచర్ మీన్స్ ఎనీ మెంబర్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అపాయింటెడ్ టు గివ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ టీచర్. ఏమని పిలుస్తారు అంటే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఏమని పిలుస్తారు టీచర్. తర్వాత ఎగ్జామినేషన్స్ని డిఫైన్ చేసేది ఏంది. సేమ్ ఇది కూడా అంతే 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ ఓపెన్ చేయాలి. ఇందాక మనం చూసుకున్నట్టు కంటెంట్లో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 పేజీ నెంబర్ 227 ఓపెన్ చేస్తాం. 27లో చాప్టర్లు అడిగాడు. చాప్టర్ 1 చూడండి ప్రిలిమినరీని తెలియజేస్తుంది. చాప్టర్ 2 అక్కడేమన్నా అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఏదో ఉంది. చాప్టర్ 3 స్కూల్ ఎడ్యుకేషన్. చాప్టర్ 4 ప్రైమరీ ఎడ్యుకేషన్. చాప్టర్ 5 ఎగ్జామినేషన్స్ అక్కడ కూడా అడిగింది అది. చాప్టర్ 5 ఎగ్జామినేషన్ తెలియజేస్తుంది. ఎగ్జామినేషన్ డిఫైన్ చేసేది చాప్టర్ 5. తర్వాత సెక్షన్ 19 సేమ్ అదే యాక్ట్ నెంబర్ 1 1982 నుంచి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 19 ఏం చెబుతుందని అడిగాడు. సెక్షన్ 19 డైరెక్ట్ బిట్టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సెక్షన్ 19 చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని తెలియజేస్తుంది. డైరెక్ట్ బిట్టు ఇది కూడా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. తర్వాత అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ ఆఫ్ మేనేజర్ ఇది కూడా 1982 యాక్ట్ నెంబర్ 1 ఎడ్యుకేషన్ యాక్ట్ అని అడిగారు. అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ మేనేజర్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇది కూడా సెక్షన్ 24 డైరెక్ట్ బిట్. ఇది కూడా అపాయింట్మెంట్ అండ్ రిమూవల్ సెక్షన్ 24 రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఒకే ఏరియా నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డిఫైన్. ఇక్కడ ఇన్స్పెక్షన్స్ని డిఫైన్ చేసేది ఏదైనా అడిగారు. సేమ్ ఇది కూడా చూడాలి. సెక్షన్ 31 ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని డిఫైన్ చేస్తుంది. ఆన్సర్ సెక్షన్ 31. ఈ బిట్లన్నీ కూడా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. చాప్టర్ 7 దేన్ని డిఫైన్ చేస్తుంది అని అడిగాడు. చాప్టర్ 7 దేన్ని తెలియజేస్తుంది. ఇది కూడా 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఇచ్చారు.
చాప్టర్ 7 చూడండి, ఎడ్యుకేషన్ ఫండ్స్ ఆఫ్ లోకల్ అథారిటీస్ నుంచి, ఎడ్యుకేషన్ ఫండ్స్ ఆఫ్ లోకల్ అథారిటీస్ నుంచి ఇచ్చారు. చాలా బిట్లు ఇవ్వడం జరిగింది. చాప్టర్ 8 దేన్ని డిఫైన్ చేస్తుంది, 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ అడిగాడు. ఇది కూడా సేమ్ చాప్టర్ 8 చూస్తాం. చాప్టర్ 8 గ్రాంట్ ఇన్ ఎయిడ్ని తెలియజేస్తుంది. చాప్టర్ 8 అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ని తెలియజేస్తుంది. ఒకే ఏరియా నుంచి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 49 ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 దేన్ని డిఫైన్ చేస్తుంది అన్నాడు. సెక్షన్ 49 చూడండి, యాన్యువల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. ఇది కూడా సెక్షన్ 49 యాన్యువల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, యాన్యువల్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ తెలియజేస్తుంది. ఈ విధంగా చాప్టర్ 9 ఇది కూడా సేమ్ 1982 ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. దేన్ని డిఫైన్ చేస్తుంది అన్నాడు. చాప్టర్ 9 చూడండి, అకౌంట్స్, ఆడిట్, ఇన్స్పెక్షన్ అండ్ రిటర్న్స్. ఇవన్నిటిని కూడా తెలియజేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, అకౌంట్స్, ఆడిట్, ఇన్స్పెక్షన్ అండ్ రిటర్న్స్. ఇందులో ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు, కానీ ఇది రైట్ ఆన్సర్ 4. టేకింగ్ ఓవర్, కీ పాయింట్ టేకింగ్ ఓవర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. ఇది డిఫైన్ చేసేటువంటి చాప్టర్ ఏదని అడిగాడు. ఇది చూడండి, చాప్టర్ 10 కాదు, ప్రొబిషన్ని చాప్టర్ 11 టేకింగ్ ఓవర్ ఆఫ్ మేనేజ్మెంట్. డైరెక్ట్ బిట్ ఇది కూడా టేకింగ్ ఓవర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది చాప్టర్ 11. ఈ విధంగా బిట్లన్నీ కూడా సెక్షన్ 95 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 దేన్ని డిఫైన్ చేస్తుందని అడిగాడు. సెక్షన్ 95 ఒకసారి చూద్దాం. ఇక్కడ కాదు, ఇక్కడ డైరెక్ట్గా చూస్తే సెక్షన్ 95 చూడండి, పవర్ టు ఎంటర్ అండ్ ఇన్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళ యొక్క పవర్ని తెలియజేస్తుందని ఇవ్వడం జరిగింది. ఆప్షన్లు కూడా చూడండి, ఇన్స్పెక్టింగ్ అథారిటీ గురించి తెలియజేయడం జరిగింది. సెక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.